పెళ్ళాం పెళ్ళాం అంటూనే మీ పరువు మొత్తం పక్కన పెట్టేసి మిమ్మల్ని నవ్వుల పాలు చేసేసింది. భర్త బరువులు మోయలేని బలహీనుడు అన్నట్టు ఒక్క పేస్టు డబ్బా మీ చేతికిచ్చి మూట మొత్తం తన ఎత్తుకొచ్చేసింది. ఏదో కళ్ళజోడు లేక అక్షరం పొరపాటైతే పగలబడి నవ్వి మీ పరువు తీసేసింది. అది మీ వేలు పట్టుకుంది మీ బతుకంతా వెక్కిరింపుల పాలు చేయాలని. మీ లోపాల మీద దెబ్బ కొట్టి తను లోపల సంతోషపడుతుంది. అది నన్ను వెక్కిరించడం కాదు, దాని బతుకు నవ్వుల పాలు చేస్తాను. దాన్నంత తేలిగ్గా వదలను. అలా అని మీలో మీరు అనుకుంటే లాభం లేదు. కాస్త వాయిస్ పెంచండి, రియాక్షన్ లో వైలెన్స్ మిక్స్ చేయండి. అంటే అభిమానంతో చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. ఆదిలోనే తుంచాలి, అది ముదిరితే వంగదు, తుంచలేరు. రాజేస్తున్నా పద్మావతి, మెల్లిమెల్లిగా రాజేస్తున్నా. ఎప్పుడో భగ్గుమంటుంది. నీ బతుకు బుగ్గి పాలవుతుంది. బావా బావా, అత్తయ్య టిఫిన్ చేయడానికి రమ్మంటుంది. ఎవరు ఎవరు ఎవరది? గొంతును బట్టి చూస్తూ ఉంటే ఆ పొగరబోతు పద్మావతిలాగుందే. బావా, ఇది అహంకారి పద్మావతే. నా అనుమతి లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు? పో బయటికి. ఏమైంది బావా, అలా తడుముకుంటూ నడుస్తున్నావేంటి? గుడ్డివాళ్లు తడుముకుంటూ నడవక తైతక్కలాడుతూ నడుస్తారా? నువ్వు గుడ్డివాడివేంటి బావా? ఏం కాదా? నేను గుడ్డివాడిననే కదా నా చేతిలో ఉన్న బిల్లు లాక్కుని మరీ చదివావు. బావా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కళ్ళజోడు లేకుండా చదవలేవని నేను చదివానంతే. చాలా ఆపో. చిన్నప్పటి నుంచి నేను అవిటివాడిని వెక్కిరించడం, ఎగతాళి చేయడం, నేనేదన్నా పొరపాటు చేస్తే అవి అమ్మా నాన్నలకి చెప్పి తిట్టించడం, కొట్టించడం. నువ్వు నన్ను అలా ఆడుకుంటూ ఉంటే నాకు ఎంత మండిపోయేదో తెలుసా? ఒక్కోసారి ఒసే రాక్షసి, నన్ను వదిలి ఎప్పుడు పోతావే అని అడగాలనిపించేది. కానీ ఏం చేయను? నా కర్మకి నువ్వే నా పెళ్ళమ్మై నా నెత్తినెక్కి కూర్చున్నావు. అభిమానం చూపించాల్సిన నువ్వే అవమానిస్తున్నావు. గౌరవం కాపాడాల్సిన నువ్వే పరువు తీస్తున్నావు. ప్రేమలో స్వార్థాన్ని, అభిమానంలో ద్వేషాన్ని వెతుకుతున్నావు బావా. అందుకే నాలో అన్ని నీకు తప్పులే కనిపిస్తున్నాయి, చెడ్డ పనులే అనిపిస్తున్నాయి. ఒక్కసారి నా మీదున్న కోపాన్ని పక్కన పెట్టి చూడు బావా. అప్పుడు ఈ పద్దు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వే అన్నావు, అభిమానించాల్సిన నేనే నిన్ను అవమానిస్తున్నాను అని. అది నేను ప్రాణాలతో ఉండగా జరగదు బావా. నాకు బావంటే ప్రాణం. ఎవరైనా ఆయన్ని అవమానిస్తే ప్రాణాలు తీస్తానే తప్ప నీ పరువు మాత్రం తీయను. డైలాగ్స్కేముంది? ఎదుటి వాళ్ళని పిచ్చివాళ్ళని చేయడం కోసం 100 చెప్పొచ్చు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే బయట పని వాళ్ళ ముందు నన్ను అవమానిస్తావా? వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుకునేలా చేస్తావా? నేనా వాళ్ళ ముందు నిన్నేం అవమానించాను బావా? బరువులు మోయలేవు, వాళ్ళనే లోపల పెట్టమను అన్నాను, అంతేగా? అదే ఆ వెటకారమే. పెద్ద పెద్ద మూటలు మీరు మోశారు, నేను చిన్న టూత్పేస్ట్ తీసుకొచ్చాను. కావాలనే ఆ త్రిపుర సుందరి నువ్వు కలిసి నా చేతిలో ఆ టూత్పేస్ట్ పెట్టారు. అది చూసి వాళ్ళు నవ్వుకుంటుంటే ఎంత అవమానంగా ఉందో తెలుసా? పనికిమాలిన విధవలు. ఆ విషయం నాకు అప్పుడే చెప్పుండాల్సింది బావా. చెప్తే ఏం చేస్తావే?
మా ఆయన ముందు నవ్వితే ఏడుస్తాడు, పక్కకెళ్ళి నవ్వుకోండి అని చెప్తావా? ప్రతి మాటకిలా తప్పు పడితే ఎలా బావా? నేను నిన్ను తప్పు పట్టట్లేదే, నీ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాను. నాలో ఇన్ని తప్పులున్నాయా? నేను ఇన్ని తప్పులు చేశానా అని సిగ్గేస్తోంది కదూ? భయం వేస్తుంది బావా. నా మీద నువ్వింతగా ద్వేషాన్ని పెంచుకున్నావని తెలిసి చాలా భయం వేస్తుంది. నేను నీ భార్యని బావా. నువ్వు వేరు, నేను వేరు కాదు. శరీరాలు వేరు కావచ్చు కానీ ఆత్మ ఒకటే బావా. నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్టే, నిన్ను తక్కువ చేస్తే నన్ను నేను తక్కువ చేసుకున్నట్టేగా. నిన్ను చూసి నవ్వితే నన్ను చూసి నవ్వినట్టే. ఉండు, ఇప్పుడే వాళ్ళని పిలిపించి వాళ్ళ సంగతేంటో తేలుస్తాను. వద్దు, వాళ్ళనే పిలవద్దు. ఏ ఎందుకు? జరిగిన అవమానం చాలదా? వాళ్ళ ముందు మళ్ళీ ఏదోని చేస్తావా? లేదు బావా, నా బావని చూసి నవ్విన వాళ్ళని నేను వదలను. వదిలే ప్రసక్తి లేదు. వద్దని చెప్పానా? ఓవర్ యాక్షన్ చేసింది చాలు. నీ ఓవర్ యాక్షన్లో నమ్మడానికి నేనేం పిచ్చోని కాదు. నాది యాక్టింగా? నేను నటిస్తున్నానా? ఎస్, ఇదంతా నటనే. నువ్వు చూపించే ప్రేమ, అభిమానం, తొక్క తోటకూర అదంతా ఫేక్. నీ నోటితో పొగుడుతావు, నీ చేతలతో వెక్కిరిస్తావు. శ్రీనివాసు, కట్టుకున్న భార్యతో అలా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదురా? అది కాదు నాన్నగారు. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు మాట్లాడింది తప్పురా. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. నాన్నగారు చెప్పావు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? చెప్పు. సారీ పొద్దు. నేను కూడా సారీ చెప్తున్నాను బావా. తెలియక నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. చూసావరా, అదిరా పద్మావతి అంటే. తప్పు మాట్లాడిన నువ్వు క్షమాపణ చెప్పడానికి ఆలోచించావు, కానీ తన భర్త తన మావగారి ముందు తక్కువ కాకూడదని తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పిందిరా. అలాంటి అమ్మాయి నలుగురిలో నిన్ను తక్కువ చేసిందంటే నేనెలా నమ్ముతాననుకున్నారా? తను తప్పు చేయలేదని మీరెలా చెప్తారు నాన్నగారు? తను ఇందాక పనివాళ్ళ ముందు నన్ను అవమానించింది. నేను బిల్లు చదవబోతుంటే నాకు చూపు లేనట్టు అది లాక్కుని మరీ చదివింది. ఇది తప్పు కాదా? ఖచ్చితంగా తప్పు నీదేనమ్మా. మావయ్య, అవునమ్మా, నువ్వు మోసుకొచ్చిన మూటేదో వాడి నెత్తిన పెట్టున్నట్టయితే నడవలేక మోయలేక అక్కడే పడేసుండేవాడు. నువ్వు జాలి చూపడం దేనికి? బాధలు పడ్డం దేనికమ్మా? మాటలు పడుతూ భరించగలను కానీ బావ కష్టపడుతుంటే చూస్తూ ఉండలేను మావయ్య. విన్నావా? నీతో తిట్లైనా తింటుంది గాని తమరు మాత్రం కష్టపడితే చూడలేనంటోంది. దేశంలో ఉన్న మగాళ్లంతా మంచి భార్య దొరకాలని వేడుకుంటుంటే నువ్వేంట్రా దేవతలో లోపాలు ఎతుకుతున్నావు? వద్దురా శ్రీనివాసు, పద్మావతి ఏం చేసినా అది నీ మంచి కోసమే, నీ క్షేమం కోసమే చేస్తుందిరా. తను నీకు దొరకడం అదృష్టంరా. జాగ్రత్తగా కాపాడుకో. మళ్ళీ ఆ అమ్మాయిని బాధ పెట్టడం చూశాను, కన్న కొడుకు అని కూడా చూడను. జాగ్రత్త. ఇప్పుడు సంతోషమా? ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? మళ్ళీ ఏమిట్రా? వస్తున్నా నాన్నగారు.
నాకు మన పెళ్లి రోజు కొన్న కొత్త చీర ఉంది కదా, అది కట్టుకుంటే సరిపోతుంది. అవును, నాకు కూడా ఇంతవరకు కట్టని పట్టుపంచా కండువా ఉన్నాయి కదా, అవి కట్టుకుంటే సరిపోతుంది. అయితే మన ఇద్దరికి కొత్త బట్టలు కొనాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్కి పద్మావతికి కొనాలి. ఇదిగో అత్తయ్య మావయ్య, మీరు అడ్జస్ట్ అయినట్టు నేను అడ్జస్ట్ అవ్వలేను. నాకు కొత్త బట్టలు కావాల్సిందే. కొనిస్తానులేవే. అమ్మా పద్మావతి, అమ్మా పద్మావతి. పద్దు పద్దు రా. వస్తున్నా. చెప్పండి అత్తయ్య. ఈ నడువు నొప్పితో అస్సలు కదలలేకపోతున్నానమ్మా. ఇదిగో ఈ తాళాలు నీ దగ్గరుంచు. అయ్యో అత్తయ్య, మీరుండగా ఈ తాళాలు నా దగ్గర ఎందుకు అత్తయ్య? ఇదిగో పద్దు, అడుక్కుంటేనే గాని చేతికి తాళాలు రావు. అలాంటిది అడగకుండానే చేతికి తాళాలు ఇస్తుంటే వద్దంటావేంటే? తీసుకో తీసుకో పద్దు. తీసుకో పద్మావతి. తీసుకోమ్మా. ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇంటి పెద్ద కోడలవే కదా, ఎప్పటికైనా ఈ ఇంటి పెత్తనం నీకు రావాల్సిందేగా. తీసుకోమ్మా. ఇంకేం ఆలోచించకు పద్మావతి, తీసుకో. తీసుకో పద్దు. తీసుకో. ఆగండి. ఏంటి అన్యాయం? ఇంట్లో ఇద్దరు కోడళ్ళున్నారు. ఎవరు సమర్థవంతులో తెలుసుకోకుండా పెద్ద కోడలు అన్న ఒకే ఒక్క కారణంతో తాళాలు ఆవిడకివ్వడమేంటి? దామిని అడిగింది కరెక్టే కదమ్మా. ఏంటి కరెక్ట్? ఆవిడేమైనా ఇంటి చిన్న కోడలా? ఆగమనగానే ఆగిపోవడానికి, సమర్థవంతులెవరో తెలుసుకోవడానికి? ఈ రోజు చిన్న కోడల్ని కాకపోవచ్చు, ఏదో ఒక రోజు అవుతాను. అప్పుడు పెత్తనం నాకు ఇస్తారా అత్తయ్య? అయినప్పుడు చూద్దాంలే. సెల్ ఫోను లేదు, సిమ్ము లేదు, నెంబర్ మాత్రం నెంబర్ 1 అందంట. నీలాంటిదే. ముందు ఈ ఇంట్లో ఉంటావో బయట ఉంటావో దాని సంగతి ఆలోచించు, అప్పుడు ఆలోచిద్దాంలే. దామిని, ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడు ఎందుకమ్మా? నా బాధ నా భయం నాకుంటాయి కదా అత్తయ్య. కరెక్టే. పాపం తను చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది కదమ్మా. నువ్వు ఆగరా. ఈ ఇంటిని నడిపించగల సమర్థత, ఓర్పు నేర్పు పద్మావతిలో ఉన్నాయని మేమంతా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అయినా నీకేంటి మధ్యలో? సరే, మీరంతా ఓకే అంటే నేనేమంటాను? నేను ఓకే. అమ్మ పద్మావతి, లోపల బీరువాలో నగలున్నాయి. దానికి తోడు 50,000 కూడా ఉన్నాయి. తీసుకురా అమ్మా. అలాగే అత్తయ్య. అయ్యో, జాగ్రత్తగా కూర్చో అత్తయ్య. అత్తయ్య, ఆయింట్మెంట్ ఏమైనా రాయినా? కొంచెం తీసుకొచ్చి రాయివే. అలాగే. బరువులకు మోయొద్దంటే విన్నావా? అత్తయ్య ఇప్పుడు నగలు డబ్బులు ఎందుకు తెమ్మన్నట్టు?
ఏమైనా నొప్పులున్నాయా? రాయమంటావా? నాకేం అక్కర్లేదు, నీ పన్ను చూసుకో. అత్తయ్య, ఇదిగోండి నగలు. తరతరాలుగా వస్తున్న నగలివి. ఈనాటి నగలు కాదు, మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారు. మా అత్తగారు నాకిచ్చారు. నేను నా కోడలికి ఇవ్వబోతున్నాను. పద్దు తన కోడలికి ఇస్తుంది అత్తయ్య రేపు. అవును, ఈ నగలు మా పెద్దల జ్ఞాపకాలు. వీటిని చూసినప్పుడల్లా మా అత్తగారే గుర్తుకొస్తారు. అందుకే వీటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడు పద్మావతి చేతుల్లో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకో పద్మావతి. నా ప్రాణంతో సమానంగా కాపాడుకుంటానత్తయ్య. అంత విలువైన నగలైనప్పుడు ఆవిడ కప్పచెప్పడం ఎందుకు అత్తయ్యా? మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా. నల్లపూసల ఫంక్షన్ రోజున కోడలికి అత్తగారు నగలివ్వటం మా ఆచారం. అందుకే ఈ రోజు ఇస్తున్నాను. ఇక నుంచి ఇవి పద్మావతివి. పద్మావతి, ఈ భారమంతా నీదే. అలాగే. మరి చిన్న కోడలికి మొండి చెయ్యేనా? లేదు, అంతే విలువైన నగలు కొత్తవి చేయించి ఇస్తాము. అయితే ఓకే. పద్మావతి, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నువ్వు శ్రీనివాసు వెళ్ళి బట్టలు తెచ్చుకోండి. అలాగే అత్తయ్య. ఇప్పుడు కొత్త బట్టలు ఎందుకు? ఎహే, నీకు ప్రతిదీ చెప్పాలా? రేపు నల్లపూసల ఫంక్షన్ లో కట్టుకోవడానికి. చాలా నీకేమైనా చెప్పమంటావా? పద్దు, నువ్వు వెళ్ళవే. ఒరే శ్రీనివాసు, నువ్వు కూడా వెళ్ళరా. అమ్మా, అమ్మా, ఒకసారి వచ్చి బీరువా ఓపెన్ చేయమ్మా, బట్టలు తీసుకోవాలి. అత్తయ్య గారు నడునొప్పితో కదలలేకపోతున్నారు. మీకేం కావాలో నన్ను అడగండి, నేను చేస్తాను. అలాగా, అయితే డాన్స్ చెయ్యి. కానీ నేనొక్కదాన్ని చేస్తే బాగోదు కదా. నువ్వు కూడా రా, కలిసి చేద్దాం. వాము, దీని స్పీడ్ చూస్తే నాతోనే డాన్స్ చేయించేలా ఉంది. సిగ్గు లేకుండా ఏంటో చూపు. దాన్ని చూడ్డానికి సిగ్గెందుకే? ఈరోజు నీ దగ్గరున్నా, రేపో మాపో నా చేతికి రావాల్సిందే కదా. ఓరి భగవంతుడా, ఈయనకేమైంది? కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇదిగో బావా, అవతల నాకు చాలా పనులున్నాయి. నీకేం కావాలో చెప్పు. అది అది కావాలి. చిచి, ఏంటో మాటలు? నాకు అసలే సిగ్గు. నేనేమన్నా అడగకూడదు అడిగానా? నువ్విస్తావా, తీసుకోమంటావా? నువ్వు ఇలా మాట్లాడితే నాకు భయం వేస్తుంది. అత్తయ్య, అత్తయ్య! ఏయ్ ఏయ్, అమ్మనెందుకు పిలుస్తున్నావే నువ్వు? నేనేమన్నా నీ ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా? పైగా ఇందాక అమ్మ కూడా చెప్పింది. ఏమని? నాకిష్టమైనప్పుడు మొహమాట పడకుండా వాడుకోమని. లేదు, అత్తయ్య అలా చెప్పిందంటే నేను నమ్మను. నాకిష్టం లేదు. ఏమిటే, నీ దగ్గరుందని బిల్డప్పా? విసిగించావంటే బలవంతంగానైనా లాగేసుకుంటాను. ఏంటి? వద్దు బావా, వద్దు. లాగేసుకుంటాను. బావా, బావా.
ఏమిటే ఇమ్మంటుంటే మొహమాట పడుతున్నావు బావా ఇవ్వు వద్దు బావా. బావా నాకు కావాలి దయచేసి వద్దు బావా. బావా బావా ఆ బావా కావాలి బావా నాకు కావాలంటుంది వద్దు బావా. అయ్యో బాబోయ్, బావతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అచ్చా. ఓ నాయనో, బావి రోజు వదిలేటట్టు లేడుగా. బావా ఏంటి అలా చూస్తున్నావు? నాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా? మరేం చేయమంటావే? అడిగినప్పుడు చేతిలో పెట్టుంటే ఈ బాధ నాకు, అలా కప్పుకునే బాధ నీకు ఉండేది కాదు కదా.